హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ డ్రైవర్ ఛానల్‌కి. ఈ వీడియోలో మీరు చూడొచ్చు రికవరీ ఏజెంట్లు ఎన్నిసార్లు మనం పేమెంట్ గురించి అప్డేట్ ఇచ్చినా పేమెంట్ మళ్ళీ మళ్ళీ అడుగుతారు. దీనివల్ల కస్టమర్ పైన సైకలాజికల్‌గా, మెంటల్‌గా ప్రెషర్ బిల్డప్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తుంటారు. సో ఇలాంటి వాటిని మీరు స్ట్రాంగ్‌గా కౌంటర్ చేయండి. ఈ విధంగా ఫోర్స్‌ఫుల్‌గా రికవరీ చేసే రైట్ ఏ ఒక్క రికవరీ ఏజెంట్‌కి లేదండి, గుర్తుంచుకోండి. హలో 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 సార్, గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్. అవును మేడం, భోజనం చేయలేరా? డల్ గా మాట్లాడుతున్నారు. ఏం లేదు సార్, తిన్నాం సార్. మేము ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ తరఫు కాల్ చేస్తున్నాం సార్. కాల్ చేయండి మేడం, వద్దని చెప్పాను నేను. ఓకే సార్, మీది జియో అమౌంట్ పెండింగ్ ఉంది కదా సార్, ఇంకా క్లియర్ చేసుకోలేదు ఎందుకు సార్? ఓకే సార్, మీరు అలా అంటే అలా సార్, నాకు పేమెంట్ చేయండి సార్. పేమెంట్ రాసుకోండి, రైట్ దేర్ 27th of this month కస్టమర్ గోనా మేక్ పేమెంట్ అని రాసుకోండి. నేను అంతవరకు టైం ఇవ్వలేను. మీరు బిల్ మీరు తులసి గారు, మీరు తలుచుకుంటే అవ్వని పని లేదు ప్రపంచంలో. 1 hour టైం ఇస్తా సార్, మీకు హాఫ్ అన్ అవర్ కానీ 1 hour కానీ నేను టైం ఇవ్వగలుగుతా. అంత నేను హాఫ్ అన్ అవర్ 1 hour మీకు టైం ఇస్తున్నాను, మీరు ఆలోచించుకోండి నాకు ఎంత టైం ఇవ్వాలి. ఓకే సార్, ఏం సార్ మీకు చెప్తే నేను ఆలోచించుకునేది, నేను చెప్తే మీరు ఆలోచించుకోవాలి సార్. తీసుకొని వాడుకున్నారు కదా సార్, క్రెడిట్ కార్డ్ నుంచి తీసుకొని వాడుకున్నారు కదా. వాడుకున్నాను మేడం, వాడుకోండి ఇచ్చారు కదా, పూజ గదిలో పెట్టడానికి ఇవ్వలేదు కదా కార్డు. ఎంత తెలుసు సార్, మీది సింపుల్ గా మాట్లాడుతున్నారు మేడం. 1,12,000 సార్, మీరు సింపుల్ గా మాట్లాడుతున్నారు. మీ డ్యూ అమౌంట్ ఎంత ఉంది సార్? టోటల్ అవుట్ స్టాండింగ్ చెప్పండి. 1,12,215 రూపీస్ ఉంది. మేడం గారు, నేను ఏమంటున్నాను, నాకు ప్రజెంట్ మా ఫండ్ లేవు, నాకు మంత్ ఎండ్ టైం పడుతుంది, వేసుకుంటా. ఆ లోపు మీరు ఎంత ప్రెజర్ పెట్టినా నా దగ్గరికి నుంచి చిల్లి గవ కూడా మీరు వసూలు చేయలేరు మేడం. దిస్ ఇస్ అ ఫ్యాక్ట్, దిస్ ఇస్ రియాలిటీ, దిస్ ఇస్ గ్రౌండ్ రియాలిటీ. ఓకే, మీ దగ్గర నుంచి మేము చిల్లి గవ్వగా సార్. ఇప్పుడు 6,000 నేను పేమెంట్ చేయించాలి, ఓకేనా? చేయిస్తా. అంతేనా? మీరు మీ రిలేషన్షిప్ లోనో ఎవరినో ఒకరిని అడిగి పేమెంట్ చేసి అమౌంట్ మీరే నా రిలేషన్షిప్ లో రండి. ఓకే, మేక్ మీ యాజ్ ఎ ఫ్రెండ్. ఓకే, మన గుడ్ ఫ్రెండ్ గా అంగీకరించి నాకు 6,000 డబ్బులు ఇచ్చి మీరే పేమెంట్ చేయండి. ఇది ఒకటి పాదుకుంటున్నాను మీకు. ఇది బాగుంది సార్, మీరు తీసుకొని మీరు వాడుకునేది నేను పేమెంట్ చేయాలా? అంటే ఫ్రెండ్ చేసుకోండి మేడం. చిన్నప్పుడు ప్రేయర్ చదవకుండా నేను ఒక ఏజెంట్ అంతే, ఓకేనా? చిన్నప్పుడు అక్కడ స్కూల్లో చదవలేదు మేడం. సాటి భారతీయులు నా సోదరమణులు అని చెప్పేసి చదవలేదు సార్. నేను చదవలేరా? మళ్ళీ స్కూల్కి వెళ్తారండి? వెళ్ళండి మరి స్కూల్కి రేపు. చదవలేదు సార్, అంత చదివేసి రాలేదు సార్. చదువు అవసరం లేదు మేడం, స్కూల్లో ప్రేయర్ చేస్తారు, మార్నింగ్ ప్రేయర్ పెడతారు కదా, దాంట్లో చేస్తారు. అన్ని చేసుకొని ఇక్కడికి వచ్చినాం లేదు సార్. మీరు సుత్తరామేమంటే సార్, నాకు పేమెంట్ కట్టాను అంతే. మీరు పేమెంట్ చెప్పారు కదా, మంత్ ఎంత టైం పడుతుందని. సార్ మంత్ ఎండ్ కాదు సార్, మీకు ½ అన్ అవర్ కానీ 1 hour కానీ టైం ఇస్తాను మేడం. నేను ఏమన్నాను, నేను మీకు ½ అన్ అవర్ నేను మీకు ½ అన్ అవర్ 1 hour టైం ఇస్తున్నాను. మీ టీఎల్కి వెళ్ళి డిస్కస్ చేయండి, కస్టమర్కి ఎంత టైం ఇవ్వాలని చెప్పేసి చెప్పండి. మళ్ళీ నాకు కాల్ చేయండి, ఎంత టైం ఇస్తున్నాను చెప్పండి. నేను ఎందుకు సార్ టైం ఇస్తా సార్? మీది పేమెంట్ పెండింగ్ ఉంది, ఓకేనా? ఓకే మేడం, తెలుసు నాకు పేమెంట్ పెండింగ్ ఉంది. ఫండ్ ఇస్తుందని స్టార్టింగ్ చెప్పాను, నాకు టైం పడుతుందని చెప్పాను. స్టిల్ యూ ఆర్ ఫోర్సింగ్ కస్టమర్ ఆన్ కాల్. ఓకే, యూ ఆర్ బ్రేకింగ్ RBI guidelines sitting in the center of SBI Bank, the major bank in the country, the government bank in the country. You are doing forceful recovery with customer. You are breaking RBI guidelines, you are breaking law. సార్ నేను ప్రెజర్ పెడతా. మీది ఈ మంత్ డ్యూ అమౌంట్ పెండింగ్ ఉన్నా నేను టైం ఇచ్చేదాన్ని. ముందు ప్రెజర్ పెట్టండి మేడం, ప్లీజ్ ప్రెజర్ పెట్టండి. పేమెంట్ కట్టాను సార్. ఇప్పుడు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. మీరు మీ రిలేషన్ అడుగుతారో ఎక్కడ అడుగుతారో నాకు తెలియదు. నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు మేడం, నాకు ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరు లేరు మేడం. నాకు నేనే రిలేటివ్, నాకు నేనే ఫ్రెండ్. ఓకేనా? మీరు ఫస్ట్ టైం ఇవారు టెలికాలర్ నాకు ఫ్రెండ్ అయితే చెప్పండి. మీకు అసలు ఎవరు లేరా? నాకు ఎవరు లేరు మేడం, ఎవరు లేరు నాకు. ఎందుకు సార్? ఎవరో ఒకరు ఉంటారు, ఆ పక్క ఈ పక్క తిరిగి చూడండి, ఎవరో ఒకరు ఉంటారు. పేమెంట్ ఆ పక్క ఈ పక్క రోడ్ మీద డబ్బులు ఇవ్వండి మేడం. మీలాంటి మీరు ఎంతసేపు మీరు మాట్లాడబట్టి మీరు ఎంతసేపు మాట్లాడుతున్నారు, మీరే ఇవ్వట్లేదు. ఇంక ఎవరిస్తారు చెప్పండి? సార్ నేను ఎందుకు ఇస్తాను సార్? అదే మేడం, నెల ఇవ్వమంటారు సార్. మేము నమ్మి ఇవ్వడానికి నాకు ఛాన్సెస్ లేవు. నమ్మండి మేడం, 12,200 నమ్మండి మేడం. గుడ్డిగా ఎవరిని నమ్మదని మీ మమ్మీ చెప్పిందా మేడం? నేను నమ్మను సార్. మీరు నమ్మని చెప్పినంత మాత్రం నేను నమ్మను. మీరు నాకు జోక్ వేసిందారు, సెటర్ వేసిందారు. మీరు అకౌంట్ లో ఉంటది, ఒకసారి హిస్టరీ చెక్ చేసుకుని నాకు పేమెంట్ చేయండి సార్. ఆన్ కాల్ లోనే ఉంటే నాకు పేమెంట్ చేయండి. ఆన్ కాల్ లో ఉంటే పేమెంట్ రాదు మేడం, అకౌంట్ లో డబ్బులు ఉంటే పేమెంట్ వస్తుంది సార్.
సార్ అదే అకౌంట్ లో చెక్ చేసుకోండి, నాకు పేమెంట్ చేయండి, నేను లైన్ లోనే ఉంటా. ఓకేనా? మీరు లైన్ లో ఉన్నంత మాత్రం పేమెంట్ రాదు మేడం, అదే చెప్తాను మీకు. ఫోన్ పే చెక్ చేయండి సార్. ఫోన్ పే లో చెప్పండి, నాట 2 రూపీస్ ఉన్నాయి మేడం, చేయండి. ఫోన్ పే లేదని చెప్పండి సార్, ఫోన్ పే లేదని చెప్పండి, చేతిలో రూపాయి లేదని చెప్పండి. ఫోన్ పే ఉంది మేడం, అబద్ధాలు చెప్పట్లే, అబద్ధాలు ఆడాడు మేడం, నేను అబద్ధాలు నాకు నచ్చదు, అబద్ధాలు అంత డబ్బులు లేవు కదా అకౌంట్ లో. ఎంత 10 రూపీస్ 12 రూపీస్ ఉంది మేడం, కావాలంటే 5 రూపీస్ చేసిన వాళ్ళకి ఇంకో 7 రూపీస్ ఉంచుకుంటా. అయ్యో సార్, పేమెంట్ చేయడానికి ఇన్ని మాట్లాడుతున్నారా సార్ మీరు? ఆఫ్టర్ 5,730 రూపీస్. ఆఫ్టర్ 5,000 కాదు మేడం, ఆఫ్టర్ 5,000 చాలా చేయొచ్చు మేడం. మీరు ఎన్నన్నా తీసుకోండి, ఏమైనా చేసుకోండి సార్, నాకు అనవసరం, నాకు పేమెంట్ పే చేయాలంటే. హలో సార్, మీరు కాళ్ళు పైనకి తలకాయ కిందికి చేసినా నా దగ్గర డబ్బులు లేవు సార్. నేను మీ తలకి కిందకి పెట్టి మీకు కాళ్ళు పైకి లేపినా నాకు వస్తుంది పేమెంట్. ఓకేనా? మీరు వెళ్ళి మీ రిలేషన్ వాళ్ళ దగ్గర, మీ ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని వచ్చి పేమెంట్ చేయండి. ఓకేనా? ఇవ్వట్లేదు మేడం, అందరికీ అడిగాను, 5 రూపాయలు కూడా కలెక్ట్ కాలేవు. మీరు అసలు అడుక్కున్నాను ఎలా సార్ చెప్తారు? ఎంతో సూత్రం నాతోనే మాట్లాడుతున్నారు కదా, అడుక్కున్నాను ఎలా చెప్తారు? మీ పేమెంట్ అమౌంట్ లేదు నా దగ్గర అని. కాన్ఫరెన్స్ కాల్ తీసుకోవాలా ఏమైనా? మీరు మాట్లాడతారా? మీరు యువతకి డబ్బులు లేదు, వాళ్ళనే కాన్ఫరెన్స్ కాల్ చేస్తే నేనేం చేస్తారు అప్పుడు? అట్లా నమ్మాలి మేడం, చిన్నపాటి నమ్మకం ఉండాలి కదా మా మీద, మరీ నమ్మకం లేదంటే మీరు ఎట్లా మేడం? హలో హలో సార్, నమస్తే సార్. నమస్కారం అండి, ఎవరు మాట్లాడేది? హూ ఇస్ స్పీకింగ్ దేర్? ఎస్ సార్, హూ ఇస్ స్పీకింగ్ దేర్? ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ నేమ్. నా పేరు హరీష్ అండి, నేను ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ తరఫు నుంచి సీనియర్ టీమ్ అండి. కాల్ ట్రాన్స్ఫర్ చేశారు. కాల్ ట్రాన్స్ఫర్ చేశారా? పక్కనే ఉన్నారా మీరు? కాల్ ట్రాన్స్ఫర్ చేశారు. ఓకే, టెల్ మీ సార్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? సార్, మీది కరెంట్ బ్యాలెన్స్ వచ్చి 1,12,000. కమ్ టు పాయింట్ సార్. ఐ నో ఆల్రెడీ మేడం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ ఆల్ దోస్ థింగ్స్. అమౌంట్ వచ్చి డ్యూ అమౌంట్ వచ్చి 14,534 ఉంది సార్. Month end I gonna make payment because right now I don't have funds. You know, I stuck in multiple. చేస్తారు Month end of this month. మంత్ ఎండ్ టైం లేదు సార్, యాక్చువల్లీ ఆల్రెడీ లాస్ట్ మంత్ ఎండ్ కూడా ఇలాగే చెప్పారు. But right now I don't have funds sir, because you know I stuck in సార్. లేవంటే అది కరెక్ట్ కాదు కదా సార్, ఆల్రెడీ మీరు కమిట్మెంట్ ఇచ్చారు. ఏ విధంగా మిమ్మల్ని where can I adjust sir? Where can I adjust? From where can I adjust? మీరు అడ్జస్ట్ చేయాలి సార్, అది మీ ప్రాబ్లం. Then I know all this thing because money is not adjusting. సార్ మరి ఇప్పుడు 60 days టైం ఇచ్చాం కదా సార్, మరి 60 days లో మీరు ఎక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి? మీకు ఇంతవరకు తట్టలేదా సార్ ఆలోచన? అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు సార్, దాని మీనింగ్ అదే కదా. అవును సార్, 60 days గా కూడా అవ్వట్లేదా మరి? 60 days కదా సార్, ఇంకో 30 days కావాలి, చెప్పండి. అవును సార్. సార్ అలా ఇవ్వడానికి కుదరదు సార్, మీరు యూటిలైజ్ చేసుకున్న అమౌంట్ అనేది పేమెంట్ చేయాలి. మీకు ఇవ్వడానికి మీకు రైట్ అనేది కుదరదు, నాకు తెలుసు. ఓకేనా? అడగడానికి రైట్ ఎందుకు లేదు సార్ మీకు? ఇలా చెప్పడానికి సార్, టైం ఇవ్వడానికి రైట్ మీకు రైట్ ఉందా సార్? వినండి సార్, క్లాడ్ లిజనింగ్ స్కిల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ రికవరీ. కస్టమర్ ఏం చెప్తారు వినండి మీరు. నేను ఏమన్నా మీకు టైం ఇవ్వడానికి కుదరదు, 2 months అయిపోయింది కాబట్టి టైం ఇవ్వడానికి కుదరదు. బట్ నా దగ్గర ఫండ్ పేమెంట్ చేయడానికి డబ్బులు లేదు సార్. అది మల్టిపుల్ డెప్ట్ ట్రాప్ 30 lakhs డెప్ట్ అయిపోయింది. కమిట్మెంట్ ఇచ్చారు, కమిట్మెంట్ అయితే కట్టాలి సార్. నేను 1,12,000 దగ్గర చిల్లి కావాలి. ఇప్పుడు నాకు మంత్ ఎండ్ వస్తే నేనేం చేయట్లేదు సార్. 14,534 ఇంకా గంట మాట్లాడాలి, నేను ఖాళీగా ఉన్నా, జాబ్లెస్ రైట్ నౌ. సార్ మీరు ఖాళీగా ఉండేది సార్, మీరు ఖాళీగా ఉండలేదు, నాకు అది ఉన్నత అవసరం సార్. నాకు పేమెంట్ గంట మాట్లాడిన నాకు ఫండ్ లేదు, నాకు మంత్ ఎండ్ వస్తాయి సార్. సార్ నాకు 14,534 రూపాయలు కట్టేసాను సార్. తర్వాత అదే చెప్తున్నా సార్, నాకు ఎంత ఏం మాట్లాడినా పేమెంట్ కాదు సార్. మాట్లాడండి, ఏ విధంగా కడదామంటారు సార్ మీరు? మంత్ ఎండ్ నా ఫండ్ వస్తుంది, మంత్ ఎండ్ ఫండ్ వస్తుంది. ఫండ్ వస్తా లాస్ట్ మంత్ కూడా ఇట్లా చెప్పారు సార్, ఫండ్ వస్తుంది. మరి ఫండ్ రాలేదు కదా సార్. యా, సో ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ వాట్ ఆర్ ద అమౌంట్ యూ యూటిలైజ్డ్, ప్లీజ్ మేక్ ద పేమెంట్. దట్స్ ఆల్. ఐఎమ్ ఆస్కింగ్, I don't have right now I don't have funds to make the payment. I need certain time to adjust money, so till the month end wait. You don't have any other option except waiting. That amount I am asking, okay? I'm clearly saying that I don't have funds right now. Even if you say, but already you given commitment last month. Yeah, I told you example of why commitment break. I told you example for that. Just make the payment. You don't have a 6,000 rupees, sir. I don't have 6 rupees in my account. I can share screenshot. How can you utilize that amount, sir? How can you utilize that 1 lakh rupees? You don't have that bloody right to ask such question. Because you given card. No. You don't have such kind of. Sir, just listen what I'm saying. Show me your right. I have a right to ask because of utilized amount. You didn't make payment the last month. I'm saying customer is still able to pay entire amount. Customer is requesting bank to give certain time. 1 month. The customer, the bank is not giving time to all the customer. Bank is expecting every customer do make the payment on time.
What is the need of recovery agents, recovery collections? What is the need of telecallers? What is the need of assistant collection manager? What is the role of all those things? Do you know that? Some customer definitely face the problem. I know everything. Some customers definitely face the problem. That is the reason asking time. What are things you are saying? Before that, you are saying the rules. First, you have to follow the rule. First, okay. First, you make the payment properly. I'm saying I'm able. Customer. I'm saying still I'm able to pay entire amount. I'm requesting to give certain time to me. What are the collection department doing? What are the telecalling department doing? What are the field department doing? You said the rules, right, sir? Yeah. What are the rules you said? First, you follow the rules, sir. After, you can ask myself what to do. Okay. Who told you that, sir? I'm not following rules. I am lifting your calls. I will write a mail to you. You didn't make the payment, sir. You didn't make the payment last month. I am talking since, you know. But still you are arguing with me. Since 20 minutes I am talking with you. Since 20 minutes I am talking with you. I have a right to ask amount. First you make the payment of 6,000 rupees. Then what you say I will listen. Okay. I give an update regarding payment only. I am not asking for 1 lakh rupees. Okay. For last I am giving 1 minute time to speak. Tell something that is new. I am giving time to you, sir. I am giving time to you. Okay, sir. Tell me, sir. Please tell. I am giving time to 1 minute time to you, sir. Okay. You are giving 1 minute time. Yes, I don't want that 12,214 rupees amount. Okay. That is your current balance. Just minimum amount was 14,534 rupees. Okay. This is the due amount you have to right now pay the amount. Okay. But I am asking this amount, not this amount also. I am asking only 1 month amount. That was 5,730 rupees. Okay, listen to the update. Listen to the answer. You completed already your question. Listen to the answer. Okay. Meanwhile, don't interrupt me. That is what I am saying. Okay. Right now, I have 30 lakh debt on me. Okay. I put up one property on sale. So within a month, still month end, I get funds from it. I tried all the ways to make the payment, but every effort has failed. Okay. So I am requesting bank to give certain time. Definitely, even if the bank is given or not given, I need till month end time. That is the update for that. Even if you speak whole night or whole day, the payment is not going to happen. This is the update, clear cut update. If you want to say anything apart from the discussion which is already happening, you can say. Now I am telling. Okay. Just listen, sir. After my finish words, you can speak. I can listen. Okay. Okay. So you broken the commitment twice, not only singular, twice month. Okay, 2 months you are broken commitment. I am asking not full amount, 1,12,000 amount you can pay right now. That is impossible task for you because of your current situation. I am asking which amount. That is a 1 month amount. One amount. I told you also not possible. I told you also not possible. Just listen, sir. Just listen. You have to adjust and make the payment, sir. What are the amount you utilize? I have to adjust. Yes, but I need certain time to make the payment. Make the payment, huh? I have to adjust, but sir. Just now you are telling I have edit time. How can you give time, sir? What? Already given 60 days time, but you didn't make the payment at least 1 month, but you are asking again time. Sir, again, this is the way you are asking, sir. This is the way you are asking. Sir, which way I need to ask? Is there any formality? Is there any formality to ask for time for bank? Yeah, this is a formality. You have to ask. You made a call to me. I'm speaking. I'm putting my concern to you. You are not. You are saying is this formality? Sir, concern you are. What are the concern you are comfort? Just now you are in front of me. Just now, because before that, last month you were given lot of commitment. That before month also. Not sir, only listen. The major people in the country, major politicians are, breaking the commitments of the, breaking their commitments are failing. You are not a politician, sir. You are not a politician, sir. My commitments may be broken sometimes. You are not a politician, sir. I have not said I am a politician. I am saying I am a common man. I am common man. My commitments might be broken sometimes. Sir, before that I told you, you don't want talk other things to compare with yourself, sir. Okay. I am asking just understand. I come to know that. Talking with you is waste of time. Talking with you is waste of time. You are just pressurizing the customer wants to make the payment. This thing
You are just putting pressure on the minds of the customer. You know, wants to make the customers to make the payment, but that is not a. No, you are not even listening to me. You are not even understanding what customer is saying. What is the position of the customer? You are not listening. You are not even guessing what kind of customer is there. You know, talking with you. Just one thing I can ask, sir. One thing I can ask. Yeah, you know, I'm putting things very crystal clearly that I not gonna get. I will listen, sir. One thing I will ask. After that, I will listen, sir. You have 30 lakh debts, right, sir? Yes. So if 30 lakh debt, how can you repay, sir? You can ask only your part. Sir? You can ask only your part. The time is enough for not. No, I am going to decide, not you. Okay? How much time I need to adjust money? I don't know. Have right to decide. Not you. You don't have right to decide what to do, what not to do, sir. Okay? So you have to decide anything. Just make the payment. I don't have funds, sir. I don't have funds. I am clear. Okay. Very clearly I am saying I don't have funds to make the payment. You are putting stupid question in front of me. How will you manage to clear Not a 30 stupid lakhs? question, sir. Idiot, don't bother about my 30 lakhs. Just bother about your bank only. Speak properly. Speak properly. Speak properly. I am speaking properly. Very properly I am speaking. Okay. So you have any queries, anything, okay? Just make the payment. After that you can query. I am asking not full amount, okay? You want time, just make 1 month amount. After that you can take a time. Okay, this is fine. This is fine for you. Because of I am giving time, because of only you have to pay right now. Wait, sir. You have to pay right now 2 months amount. I am asking only 1 month amount. After that you will pay. Sir, do you have mind? Wait, sir. Listen. Do you have mind or not? Please tell me. Only one question. You are asking many questions to me. I am just asking, do you have mind or not? Please tell me. Do you have any kind of little intelligence, little reasoning, little creativity? Do you have anything like that? Your brain is completely empty. You are sitting in the recovery. You are not even listening customer. What kind of customer is knowledge? Got so much knowledge. He is speaking, that such kind of things. You are not even, calibrating, assessing this knowledge. You are speaking like a idiot. You are saying make the payment. This is not a way to speak with customers. You have to understand you have to understand customers' problems. Sir, you said one thing. This is not way to ask a customer, right, sir? So, as a customer, you doing right, sir? Sir, it is not about right or wrong. Okay, the customer is facing problem. Listen. Don't interrupt. Yeah, sir. Don't interrupt. I am answering your question. Don't interrupt, sir. Don't interrupt. I am saying, if the customer is defaulted loan, that does not mean it is, deliberate act. It is unfortunate act. It is not even an act. It is unfortunate situation. Okay. The customer has made payment on time more than a year. You are, for 2 months only you are making statement. How can you make the payment? How can you manage the 30 lakhs? Forget about 30 lakhs. Just remind about only your bank. You are in delinquent stage, sir. You are in delinquent stage. Please tell me your agency name. Please? Tell me your agency name. Agency. I cannot give that information to you. Okay. RBI rule says that, who is speaking with customer. The recovery agent has to tell his agency name. You are breaking the RBI guidelines. You are teaching me follow the RBI guidelines. You should have at least common sense also. You are breaking RBI guidelines. You are not even disclosing your agency name. You are teaching me to follow RBI guidelines. Okay, that is fair. Sir, we cannot give a personal RBI guidelines open now. RBI guidelines on call. I will teach you. RBI guidelines clearly says that the customer has right to know who is speaking with him. The customer has the right to know agency name. Customer has the right to know agent name. Everything is customer rights. No, sir. You have any objection? You can. Okay, you can call to customer care. Okay, you can raise a complaint also. No issue. Okay, we have everything what you asked. We have a call record. No issue. You have any objection? You can call to customer care and raise a complaint. Okay. Okay, that is fine for you. Okay, end the call. Okay, I am asking what are the you are asking for time. Your request is for customer care. Listen. I am today night. I am going to request bank again. Already previously I requested for time. Okay. Today night also I am going to. Which month, sir? This month only I requested. Okay. So today night also I gonna. There is no request. Don't interrupt me. Wait. I am not bloody politician here. I am just customer. Okay. Listen to me. I am just saying that today night also I gonna request 1 second to bank. I need certain time. Okay.
Just pressurizing. Okay. You are working like a labor there. Okay, you are working like a buffalo there. You are not even using your brain. I am just saying. I will request you bank if you have any further action, you can take that. Why are you pressurizing customer on call? Sir, you are requesting bank, sir. This is not a bank. You sir. are This idiot is like a this. fake You are card. speaking with customer You have 30 to minutes. understand, sir. You have to understand first thing, sir. Okay, you want to any request for thing, you only call to customer care service only. That is the what I way am you saying, can- sir. If a customer is not What you said just now, you fail to said make the just now- payment, you do further process. Why are you pressurizing customer on call? Pressuring. Sir, before that you said, I already given request to the customer care, right, sir? Yeah. Which one, sir? This month only I told you, sir. You can check there, Sir, The last request was 22 March. I come to know that, speaking with you, like speaking with buffalo. Okay, no use. You are not even listening customer problem. You are not even speaking technically. You are just, putting pressure. Okay, nothing else. You don't even understanding customer problem, what kind of customer, what kind of language is speaking, how the customer is speaking, whether payment is going to happen or not happen. You are not even assessing who the bloody idiot given job to you. Okay, sir. Okay. How can you give a commitment last month, sir? How can you give I told you very clearly, the major police in the country, they are breaking our commitments. I am after all common man. Our commitment may be broken sometimes. Sir, you are doing intentionally, sir. You are doing making the payment. You are, in 30 minutes you became a politician, you became a judge, you became police department, you became a something else. Before that, you are doing intentionally. But you are buffalo. Interrupting someone to, sir. You are nothing but buffalo. Before that, you have to do anything. First, you raise a complaint. After that, we can speak, sir. Okay? Okay, right. Thank you, sir. You are wasting this much time. To say the only last few words you are wasted in 30 minutes of me, time of me. To say only this kind of words. You should have spoken this first before only. 15 minutes back. 15 minutes back you should have told me. You are idiot. You are wasted my time. Sir. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.